నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించబోతున్నారు మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక హీరో. సో మరి నార్మల్గా బాలకృష్ణ గారి సినిమాలు అంటే ఏ రేంజ్లో ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది మనము స్పెషల్గా మాట్లాడుకోవాలి అనే అవసరం అయితే అస్సలు లేదు. సో ఆయన ఏ సినిమా చేసినా కూడా అందరినీ మెప్పించదగ్గ ఆ విధంగా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యే విధంగా, ముఖ్యంగా బాలకృష్ణ గారు అంటే డైలాగ్ డెలివరీ. సో మరి కనీసం ఆయన డైలాగ్స్ చూడడానికైనా కూడా సినిమాకి వెళ్తారు. ఆ స్టోరీ అదంతా కూడా పక్కన పెడితే ఆయన డాన్స్ ఏంటి, ఆయన డైలాగ్స్ ఏంటి. సో ముఖ్యంగా అందరూ ఫోకస్ పెట్టేది ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారి సినిమా అంటే డైలాగ్స్ అంటే మాకు ఇష్టం అనే విధంగా డైలాగ్ కింగ్ అని చెప్పేసి కూడా బాలకృష్ణ గారిని చాలా మంది కూడా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు గోపీచంద్ మల్లేని గారి దర్శకత్వంలో NBK 111 ఒక సినిమాని అంటే ఈ వర్కింగ్ టైటిల్తో సినిమాని చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ మనకు తెలుసు రీసెంట్గానే అఖండ 2 సినిమాతోని మంచి హిట్ కొట్టాడు. అంతకుముందు సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతోని హిట్ కొట్టేశాడు. సో ఈ విధంగా దాదాపు ఒక 4-5 సినిమాలు వరుసగా హిట్లు కొడుతూ మన బాలకృష్ణ గారు ముందు వరుసలో దూసుకెళ్తున్నారు. అంటే ఆయన జనరేషన్లో ఉన్నటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో లైక్ నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ నలుగురిని కూడా 4 పిల్లలు అంటూ ఉంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో మరి వీళ్ళ జనరేషన్లో అందరికన్నా ఒక అడుగు ముందుగా ఉంది ఎవరంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి అని చెప్పేసి నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆ విధంగా హిట్ల వరుసతోని దూసుకెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరొక హిట్ కాంబినేషన్తో రాబోతున్నారనే విధంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో తాజాగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక హీరో ఈ సినిమాలో మెయిన్ విలన్గా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది సినిమా వర్గాల్లో. అతను ఎవరో కాదు, మంచు మనోజ్ గారు. రీసెంట్ టైంలో మనం చూస్తూ ఉన్నాం ఏ సినిమాలో అంటే చిన్న హీరోనా పెద్ద హీరోనా అని తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమాలో తనకు వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం అందిపుచ్చుకుంటూ తన పాత్రకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది విలన్గా అయినా కావచ్చు, లేకపోతే ఒక నార్మల్గా సైడ్ రోల్ అయినా కావచ్చు, సపోర్ట్ రోల్ అయినా కావచ్చు, ఇలాంటి రోల్ అయినా కూడా తన పాత్రకి కూడా ఒక మంచి అంటే ఇంపార్టెన్స్ ఉంది అనే విధంగా తనకి తాను క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో ఇంతకుముందు మంచు మనోజ్ గారి సినిమాలో బాలకృష్ణ గారు ఒక రోల్ని ప్లే చేయడం జరిగింది. అదేదో కాదు, ఊ కొడతారా ఉలక్కి పడతారా అనే సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. ఆ సినిమాలో బాలకృష్ణ గారు ఉంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే అదే ఒక చొరవతోని బాలకృష్ణ గారి సినిమాలో మంచు మనోజ్ గారు కూడా చేయడానికి ఒప్పుకున్నారు. అది కూడా విలన్ పాత్ర అని అంటున్నారు. సో కొంతమంది విలన్ అంటున్నారు, ఇంకొంతమంది సహాయ పాత్ర అంటున్నారు, ఇంకొంతమంది కీలకమైన పాత్ర అంటున్నారు. అది ఏ పాత్ర అయినా కావచ్చు, బట్ ఈ సినిమాలో మాత్రం మనోజ్ గారు ఉంటున్నారని ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.